ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరారు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించనున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కలిసి సుమన్ను పరామర్శిస్తారు. అనంతరం రేవంత్ సర్కార్ కుట్రలను ప్రజలకు వివరించనున్నారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐకి 14 మంది అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాకు చెందిన మంత్రి వివేక్, ఎంపీ వంశీ విజయాన్ని జీర్ణించుకోలేక మున్సిపల్ పాలకవర్గాన్ని దక్కించుకోవాలనే కుట్రతో అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసిన బాల్క సుమన్పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. దాదాపు 12 గంటల సమయంలో ఆదిలాబాద్ జిల్లా చేరుకున్న తర్వాత జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు నాయకులు పరామర్శించనున్నారు. ఆ తర్వాత జైలు వద్దనే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మీడియాతో మాట్లాడనున్నారు. 12:30 గంటల సమయంలో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ ఈ గత 5 రోజులుగా జైల్లో ఉన్న బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలపై ఇప్పటికే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగిన ప్రభుత్వము ఇంకా తన కక్షను మాత్రం మానుకోవడం లేదు. తాజాగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బాల్క సుమన్పై పెట్టిన కేసులో A12గా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని చేర్చడం జరిగింది. కేవలం అక్కడ ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రతినిధిగా పార్టీ నియమించిన ఒక ఇన్ఛార్జిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి క్యాతనపల్లికి ఈ నెల 16వ తేదీన వెళ్ళడం జరిగింది. అయితే 16వ తేదీన ఎన్నికను కుట్రలతో ప్రభుత్వం అలాగే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రి ఈ వాయిదా వేయించడం జరిగింది. అయితే 17వ తేదీన మరోమారు ఎన్నికకు అధికారులు ఏర్పాటు చేయగా 17వ తేదీన సైతం కూడా ఎన్నికను వాయిదా వేసి అక్రమంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్రలు పడిన ప్రభుత్వము తీరును నిరసిస్తూ బాల్క సుమన్తో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడంతో పాటు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఈ విషయంలో అంటే గత 5 రోజులు కూడా ఎలాంటి కేసు నమోదు చేయని ప్రభుత్వము నిన్న మాత్రం తాజాగా అదే కేసులో A12గా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి చేర్చడం జరిగింది. ఈ విషయంలో తీవ్ర స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అక్రమ కేసులతో క్యాతనపల్లి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వము నీచ రాజకీయాలు దిగజారిందని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారిని తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ అక్రమ కేసులు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే బాల్క సుమన్తో పాటు 11 మంది కేసులు చేయడం జరిగింది. తాజాగా నిన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యేపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ అక్రమ కేసులను ప్రభుత్వ ఈ నీచ రాజకీయాలను ఏ విధంగా చూడవచ్చు? తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాస్వామ్యాన్ని కూనియేస్తూ ఉన్నది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, ఏ విధంగా నామనూపాలు లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు. ఈ గతంలో కూడా మా అధినేత కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఇవల్ల అదే కోణంలో బాల్క సుమన్ గారి పైన ఇప్పుడు కొత్తగా ఈరోజు వినబడుతున్నది కోవలక్ష్మి మేడం పైన A12గా కేసు నమోదు చేసి ఇవాళ బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ పాలన. ఆయన రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాడు. ఎమర్జెన్సీ పాలన కొనసాగుతున్నది. అక్కడ క్యాతనపల్లిలో 22 మంది కౌన్సిలర్లలో 14 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ అలయన్స్లో 14 మంది గెలిచారు. కాంగ్రెస్ వాళ్ళు 7 గెలిచారు, ఇండిపెండెంట్ 1 గెలిచారు. మెజార్టీలా ఎవరైతే అధిక సీట్లు కేటాయించారో వాళ్ళు మున్సిపల్ చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి. ఇవాళ ఆ ప్రజాస్వామ్యాన్ని మొత్తం అప్రజాస్వామిక పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి కౌన్సిలర్లను ఓటింగ్ పోకుండా, హాల్లోకి పోకుండా అడ్డుకొని అలా వివేక్ మంత్రి కానీ ఇవాళ ఇది కేవలం వివేక్ కాదు, రేవంత్ రెడ్డి గారికి అనుసరణలో నడుస్తున్నటువంటి డ్రామా.
మీరు ఖచ్చితంగా మీరు ఎలాంటి డ్రామాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమకారులం. రేవంత్ రెడ్డి బిడ్డ నీలాగా ఓటుకు నోటు దొంగలం కాదు, డబ్బులతో దొరికినటువంటి దొంగలం కాదు, ఉద్యమకారులం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఉద్యమకారులం. తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చి పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమ బిడ్డలం. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, నువ్వు 100 కేసులు పెట్టుకున్నా, అవసరం ఉంటే జైలు బరో చేసి నీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేస్తూ ఉన్నాం. కేవలం ఒక పెద్ద కేసు సంచలనం కలిగించిన కేసులలో మాత్రమే పోలీసులు కస్టడీ కోరుతారు. అయితే ఈ కేసులో బాల్క సుమన్ కస్టడీ కోరడాన్ని ఏ విధంగా చూడాలి? అక్కడ బాల్క సుమను వారు దొంగతనంగా వాళ్ళ చైర్మన్ ఎన్నిక చేసుకోవడం కోసము ఈయన అడ్డుగా ఉన్నాడు, ప్రజాప్రతినిధులు అడ్డుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా కేసులో పెట్టేసి జైల్లో పెట్టేస్తే మేము ఇవాళ మీడియా పరంగా వినబడుతున్నది ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామని చెప్పి. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది? అంటే ఆఫర్ పెడుతున్నాడు. మీరు కౌన్సిలర్లు వస్తే ఎంతమంది వస్తే అన్ని ప్రతి ఒక్కరికి 3 కోట్లు ఇచ్చి నేను కొంటాను, మున్సిపల్ చైర్మన్ చేస్తాను. ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నటువంటి వివేకం, ఇంత నిస్సిగ్గు వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఇది అసలు అప్రజాస్వామికం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానంగా ఉన్నది. ప్రజలందరూ ఇది ఇంత వింతగా చూస్తున్నారు. అసలు కేవలం కూడా రేవంత్ రెడ్డికి సిగ్గులేదా? వివేక్ గారికి సిగ్గులేదా? ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తులు ఇలా రాజ్యాంగాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేసులు పెట్టడం అంటే ఇలా కోవలక్ష్మి మేడం కావచ్చు, బాల్క సుమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతున్నారో ఆ ప్రజాస్వామ్య గొంతులను నొక్కేయడం కోసం ఇలా జైల్లో పంపించేసి విచ్చలవిడిగా మేము వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి 3 కోట్లు ఇస్తాము, 4 కోట్లు ఇస్తాము, 5 కోట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వైపు మళ్లించుకొని వాళ్ళ చైర్మన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు 100 కోట్లు పెట్టినా మీరు అనుకున్న కుట్రలు కొనసాగవని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జైల్లో సైతం కూడా వేధిస్తున్నట్టు కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జైల్లో ఒక స్మగ్లర్ లెక్క, ఒక గజదొంగల లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ బాల్క సుమన్ గారి ఒక ఉద్యమకారుడు, ఒక తెలుగింటి ఉద్యమకారుడు, కేసీఆర్ కుటుంబంలో ఒక సభ్యులు లాంటి వాడు. ఇవాళ ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత మా అధినాయకత్వం అంతా కూడా వచ్చి ఆయన పరామర్శిస్తున్నారు, ములాఖాత్ చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమకారులను ఎవరిని కూడా పోలీసులు అనోలచితంగా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసుల్లో జైల్లో పెడతారో, ఇబ్బంది పెడతారో ఖచ్చితంగా కేసీఆర్ గారు మనోధైర్యం ఇస్తారు, వారికి అండగా ఉంటారు. ఇవాళ బాల్క సుమన్ గారిని పరామర్శించడానికి మొన్న హరీష్ రావు గారు వచ్చారు, నిన్న కుప్పలేశ్వర గారు వచ్చారు, ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు. అయితే ఎట్లాగైతే అధినాయకులు వచ్చి పరామర్శిస్తున్నారో అంత అణిచివేతకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఎన్ని అణిచివేత ప్రయత్నించినా జైలుగోడలు మాకు కొత్త కాదు, నువ్వెంత ఇబ్బంది పెట్టినా ఇవాళ మేము ఖచ్చితంగా బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో నీ ప్రభుత్వం నీ పాలన వెంట పడతామని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తప్పుడు కేసులు మానుకొని బేషరతుగా కేసులను ఎత్తేసి బాల్క సుమన్ను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి ప్రభుత్వం మాత్రం అక్రమ కేసులు బనాయించి ఇటు బాల్క సుమన్తో పాటు ఇప్పటికే 11 మందిపై అక్రమ కేసులు బనాయించిందని, తాజాగా ఆశీర్వాద్ ఎమ్మెల్యేపై కూడా A12గా చేరుస్తూ అక్రమ కేసును బనాయించిందని, కేవలం ఒక అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ నేతలను వేధించి ఒక రాక్షసానందం పొందేందుకే ప్రభుత్వము ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని, ఎన్ని కేసులు అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని రకాల వేధింపులు గురి చేసినా తాము మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూ ఉంటామని, అందుకోసమే జైల్లో ఉన్న బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలకు మనోధైర్యం కలిగించేందుకు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జోగు రామన్న, అలాగే కుప్పల ఈశ్వర్, అలాగే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పరామర్శించడం జరిగింది. తాజాగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు ఈరోజు జిల్లాకు వచ్చిన తర్వాత జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలను పరామర్శించి మనోధైర్యం కల్పిస్తారని, ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లాలో బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈరోజు వాదనలు కొనసాగున్నాయి. అలాగే ఈ పోలీసుల కస్టడీ పిటిషన్పై కూడా ఈరోజు వాదనలు కొనసాగనున్నాయి. ఇక మరికొద్ది సేపట్లో మాత్రం కేటీఆర్ జిల్లాకు చేరుకోనున్నారు.